9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కు స్వాగతం. పార్వతీపురం నియోజకవర్గం టీడీపీ టికెట్ విజయచంద్రకు ఖరారైంది. ఉత్సాహంతో పండగ వాతావరణం. టీడీపీ కార్యాలయం ఆనందోత్సవాల నడుమ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. టీడీపీ కార్యాలయానికి కార్యకర్తల నాయకులు భారీగా చేరుకొని విజయచంద్రకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు నాయకులు టీడీపీ కార్యాలయం నుంచి నర్సీపురం మీదుగా పార్వతీపురం పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ శ్రేణులు ఆనందాలతో కార్యకర్తలు నాయకులు మాట మీద కట్టుబడిన వ్యక్తి ఇప్పుడుండే వ్యక్తి ఎలాంటాడంటే మాట తిప్పం మాట తప్పం అని చెప్పి అన్ని తప్పాడు. ఈ రోజు రాష్ట్రం నుంచి తప్పించడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారనేది మీరందరూ గమనించండి. ఈసారి జరిగే ఎలక్షన్ లో ఒక చరిత్రను తిరగరాసే విధంగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో అప్పుల్లో వచ్చిన ప్రమాదం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఒకవైపు లోకేష్, మరొక వైపు చంద్రబాబు, మరొక వైపు భువనేశ్వరమ్మ, మనందరి కార్యకర్తలు సమిష్టిగా వెళ్లడం అనేది మామూలు విషయం కాదు. ఎప్పుడు జరగలేంది ఈసారి జరుగుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో కలవడం, ఈసారి వచ్చే రిజల్ట్ ప్రపంచం మొత్తం ముక్క మీద వేసుకునే విధంగా ఉంటది. దానికి మీరందరూ కూడా మనందరూ కూడా సాక్షులు అవుతున్నాం. అయితే సిద్ధంగా ఉందో రాబోతున్న యుద్ధంలో వారు వెన్ సైడ్ అయిపోయే విధంగా మనందరం కూడా ఎలక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది. మరొకసారి నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నా దైవ సమానుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఫౌండేషన్ పార్టీ అధ్యక్షులు, పార్టీని సంస్థాపకులుగా స్థాపించిన నందమూరి తారక రామారావు గారి సాక్షిగా పార్టీ కోసం ఆర్నిశలు కష్టపడతాను. పార్వతీపురంలో రాబోతున్న 30 సంవత్సరానికి కావాల్సిన పార్టీ పునాదులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంతకైనా త్యాగాలు సిద్ధం చేసి పార్టీ నిలబెట్టడానికి నా వంతు కృషి చేస్తానని ఇంత గొప్ప బాధ్యతనిచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సార్ పార్వతీపురాన్ని మీకు గిఫ్ట్ గా ఇవ్వడం కాదు, మిమ్మల్ని సీఎం గా చేసుకొని నించోబెట్టి తిరిగి రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు మేము కృషి చేస్తామని మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాడు. జై